బాగుండాలి, మీ అందరూ బాగుండాలని ఎప్పుడు దేవుడికి నేను కోరుకుంటాను. ఈవేళ సండే అండి, ఏం కూర వండాలా ఏంటనేది ఆలోచిస్తున్నాను. అన్ని పనులు అయిపోయి, తోమడాలు అన్నీ అయిపోయి, తోమడం అన్నీ రైస్ కూడా చేసాను. కాకపోతే కర్రీ ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాను. సౌండ్లు వస్తాయి, మీరు పట్టించుకోకండి, దాని పని అంటే నా పని నాదే. అంటే చాలామంది మెసేజ్లు పెట్టారు, సౌండ్లు వస్తున్నాయి చూసుకోండి అంటే ఏం చేయలేం కదా. మరి మనము ఊర్లో ఉండిన తర్వాత సౌండ్లు రాకుండా ఉండదు. ఓకేనండి, ఈరోజైతే ఏదో రెండు చేస్తాను ఖర్చులు మీకు. కానీ వీడియో ఎప్పుడు వదులుతానో ఎప్పుడు ఎడిటింగ్ చేస్తానో నాకే తెలీదు. తర్వాత ఈ బ్యాగ్ కోసం అడిగారండి, చాలామంది అడిగారండి. మాలతి గారు బ్యాగ్ బాగుంది, ఎక్కడ తీసుకున్నారు, ఎంత అయింది ఏంటి, బ్యాగ్ చాలా బాగుంది అనేసి అన్నారు. చాలామంది అడిగారండి, కనీసం 200 మంది అడుగుతారండి ఈ బ్యాగ్ కోసం. అంటే ఇది మా వైజాగ్లో జగదంబ సెంటర్ ఉంది కదండి, దాని దగ్గర జగదంబ సెంటరు కొంచెం డౌన్లోకి వెళ్తే లక్కీ షాప్ ఉంటుందండి. లక్కీ షాప్లో ఇది 8 నెలలు ఎంత అయింది, ఏదో శారీ కొన్నానండి. శారీ కొంటే ఇది గిఫ్ట్ ఇచ్చారండి. అది 2200 ఎంతో శారీ. అది కొంటే ఇది గిఫ్ట్ పెట్టారు అప్పట్లో. ఇప్పుడు లేవులేండి గిఫ్ట్లు. అప్పట్లో ఎప్పుడంటే ఒక 8 నెలలు 6 నెలలు అయింది, గిఫ్ట్ లేదు అప్పుడు. బాగుంది కదా ఇది. అంటే గిఫ్ట్ వచ్చిందని నేను కొనలేదండి, గిఫ్ట్ ఇస్తున్నారని కూడా నాకు తెలియదు. కాకపోతే నేను శారీ కొన్ని డబ్బులు కట్టేసిన తర్వాత ఈ శారీకి గిఫ్ట్ ఉందండి అని ఇచ్చారు. అది రండి, ఏం వంట చేస్తానో ఏంటంటే వంట చేసి మీకు చూపిస్తాను, రండి వెళ్దాం. ఇవి కొద్ది రొయ్యలండి, ఒక 100 రూపాయల రొయ్యలు. ఇది బియ్యం పిండి, తర్వాత శనగపిండి కొద్దిగా, 1 స్పూన్ శనగపిండి, 4 స్పూన్లు బియ్యం పిండి. నెక్స్ట్ ఏంటంటే మసాలా, కారం, సాల్టు, కొద్దిగా అంటే కొద్దిగా కరివేపాకును కొత్తిమీర కొద్దిగా కట్ చేశాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నాను, రొయ్యల్లో కలుపుకున్నాను. బియ్యం పిండిను శనగపిండి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది పకోడీ వేస్తానండి, రొయ్యలు పకోడీ అండి. ఇదిగోండి ఆయిల్ పెట్టాను పొయ్యి మీద. ఈ పక్క చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫిష్ ఫ్రై అండి, అంటే చేపలు ఫ్రై అండి చేస్తున్నాను. ఆ చేపలు కూడాను 5 వేసాను కదా, ఇదిగోండి ఇవి కొద్దిగా ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయండి. ఇదిగోండి వేగుతున్నాయి ఒక పక్క. ఇవాళ సండే స్పెషల్ అండి మరి. ఇదైతే ఒక పావు గంట నేను పక్కన పెట్టుకున్నానండి కలిపేసి. మొక్కజొన్న పిండి వేయలేదండి, బియ్యం పిండిను శనగపిండి అయితే తక్కువ అండి, కడుపులో పొంగుతాయని 1 స్పూన్ వేసాను. బియ్యం పిండి వేసుకున్నాను. గరం మసాలా పౌడర్, ఉప్పు, కారం, అంటే మసాలా గుండ కూడా 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను, చూడండి వేస్తాను. రొయ్యలు పకోడీ అండి. ఒక చేయితో ఫోన్ పడుతున్నానండి, ఏమనుకోకండి. అవుతుందండి, కొద్దిగా ఉంది రొయ్యలు కలిపినది పకోడీ. రొయ్యలు పకోడీ కోసం ఇలాగా నేను వేసుకుంటున్నానండి. ఇదిగోండి వేసాను, చూసారా బాగుంటుందండి. మనము ఒకసారి నేను వేసానండి శనగపిండి 1 స్పూన్ బియ్యం పిండితో, చాలా బాగున్నాయండి. అందుకే ఈవేళ కూడా మీకు సండే స్పెషల్ చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇటువైపు వెళ్దాం, చూద్దాం. ఇది చేపల ఫ్రై అండి. చేపల ఫ్రై ఎందుకంటే నేను ఇందులో అందరికీ తెలిసిందే ఏంటంటే, ఇందులో వేసింది అందులో వేసాను, కాకపోతే ఇందులో ఏ పిండిలు వేయలేదు. ఇందులో ఏంటంటే మసాలా, కారం, సాల్టు, పసుపు, కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసానండి, ఒక 2 స్పూన్లు, బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగ వేసుకున్నానండి. చూడండి ఈవేళ సండే స్పెషల్, ఈవేళ మావి ఇవేనండి, వేగుతున్నాయండి. కొద్దిగా ఆగాలి. ఇవి కూడా ఏమనుకోకండి, కొంచెం ఇది కదా చెయ్యితో ఇంకా ఆగలేదండి. ఏదైతే మీకు చూపిస్తాను. ఇవైతే కొద్దిగా వేగింది, ఇది ఆగలేదు. కొద్దిగా ఇది
రొయ్యలు పకోడీకి కొద్దిగా ఇదిగోండి. చూసారా, తిరగేస్తానండి. మనం ఏంటంటే ఎక్కువ ఆయిల్లో పెట్టకూడదండి, మాడిపోతాయి. కాబట్టి కొంచెం తక్కువలో పెట్టుకుంటే బాగా చేపల ఫ్రై బాగుంటుందండి. శీలావతి చేప అండి ఇది. ఇదిగోండి ఇట్రా అండి. రొయ్యల పకోడీ చూడండి ఎంత బాగుంది కదా, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. తిరగేద్దాం. చూసారా, మా లైన్లోకి వచ్చాయండి ఈరోజు. నేను మార్కెట్కి వెళ్ళలేదు, అందరూ తీసుకుంటుంటే నేను తీసుకున్నానండి. మా ఇదిలో మా లైన్లో లేడీస్ అందరు తీసుకుంటారు కదా, నాకు బేరం ఆడడం తెలియదండి. రొయ్యల పకోడీ అవుతుంది, ఇస్తాను ఉన్నానా. ఒక్క 2 నిమిషాలు గ్యాపి. ఈ మట్టుగానే తెచ్చాను. ఎప్పుడు చికెన్ పకోడీ అవుతుంది కదా, ఈసారి రొయ్యల పకోడీ చేస్తామని చేశాను. చూడండి ఎంత బాగుంది. రొయ్యల పకోడీ మా సండేకి అసలు చాలా నెల్లకండి ఎంత బాగా జరిగింది. నిజం చెప్పాలంటే ఎప్పుడు ఈ మధ్యన వండుకోలేదు ఇలాగా. ఈ సండే ఫెస్ట్లు మాకు నిజంగా సండే ఫెస్ట్లేనండి చెప్పాలంటే. ఫ్రై కూడా అవుతుంది, చూపిస్తాను. ఇవన్నీ చేపల ఫ్రై అయిపోయింది, ఇది కూడా తీసేస్తానండి, చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఇలాగా రసంతోనే. పప్పుచారు నాకు రసం ఉందండి, అందుకు చేసుకుంటున్నాను. ఇదంటే హ్యాపీ కావాలన్నదని పకోడీ వేసానండి. కొద్దిగా 100 రూపాయలు రేలండి పకోడీ వేసాను. ఇవ్వండి చూపిస్తాను మీకు. ఇవ్వండి ఫ్రై పకోడీ చూసారు కదా. భోజనం ఉంది, మా వారు రావాలా, భోజనాలు పెట్టాలి. అంటే మా యాపిల్ తినేసింది. మా ఆయన వస్తే మా ఆయనకి పెట్టేస్తాను. మా ఆయన లేటుగా వస్తారులేండి కొంచెం. నేను తినేస్తాను. ఈ వీడియో మీకు చేసేసి నేను తిందాం ప్రశాంతంగాని వచ్చాను. ఈలోగా నా వంట అయ్యేలాగా మా యాపిల్ చూడండి ఎంత బాగా డ్రాయింగ్ చేసుకొని చూపిస్తాను. బాగుంది కదా, చాలా బాగా తీసిందండి. గాలి చాలా బాగా గీసింది. దేనికంటే అత్త దేంతో వచ్చిందండి, భలే గీసింది. నాకు చాలా ఇష్టపడ్డది, మీకు చూపిస్తున్నాను. బాయ్ అండి. మనకు మంచి వీడియోతో వస్తాను. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.